శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం 5వ రోజు. కార్తీక మాస శుక్ల పంచమి అని అంటారు. పరమ పవిత్రమైన కార్తీక మాసానికి సాటి వచ్చే మాసం మరొకటి లేదు. కార్తీక మాసం పంచమికి ఎంతో వైశిష్ట్యం ఉన్నది. తిథులలో పంచమీ తిథి సాక్షాత్తు జగన్మాత అయిన అమ్మవారి రూపం అని అంటారు. అలాగే ఈ పంచమీ తిథికి ఇంకొక నామం కూడా ఉంది, లాభ పంచమి అని అంటారనమాట. ఈ లాభ పంచమి అనేది అమ్మవారి యొక్క శుభ లాభ అని గణపతి యొక్క నామాలతో కలుపుతాం కదా, ఆ లాభ పంచమి. ఈరోజు ఏ కార్యం మొదలెట్టినా లాభంతో పూర్తవుతుంది అని శాస్త్రం. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని లలితా సహస్రనామంలో కూడా ఒక శ్లోకం ఉన్నది. సాక్షాత్ అమ్మవారి యొక్క దివ్య కళలైన 15 కళలో పంచమి అనేది మహాకళ అని అర్థం. చాలామందికి పంచమి అనేది తిథి కన్నా విశేషమైన రూపంలో వసంత పంచమి, శ్రీ పంచమి, యోగ పంచమి, లాభ పంచమి అని పంచమీ తిథులకి చాలా విశేషమైన నామాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈరోజు ఉదయాన్నే లేస్తూనే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ లేవాలి. అలాగే కార్తీక మాస స్నానం గురించి ముందరే చెప్పుకున్నట్టుగా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేయాలి. పంచమి నాడు ఏదైనా ఒక ప్రమిదలో మట్టి ప్రమిద కానీ, వెండి ప్రమిద కానీ, బంగారు ప్రమిద కానీ ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపం శివ సన్నిధిలో లేక విష్ణు సన్నిధిలో వెలిగించాలి. దీనిని ఒక యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇది కార్తీక దీపదానము అని అంటారు. కార్తీక మాసంలో నెల్లాళ్ళు దీపదానం చేయలేకపోయినా లేక దీపారాధన చేయలేకపోయినా పంచమి నాడు దీపం వెలిగిస్తే, ఆ దీపాన్ని దానం చేస్తే అటువంటి వాడికి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. మహాపాపాత్ముల యొక్క పాపాలను కూడా పంచమి నాటి దీపం తొలగిస్తుంది. బాగా పవిత్రమైన భవిష్య పురాణంలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. కొన్ని పాపాల వల్ల మనకి ఎలుకల జన్మలు, కిరాత జన్మలు లేక నీచమైన జంతు జన్మలు కలుగుతాయి. అలాంటి జన్మల నుండి బ్రహ్మరాక్షసత్వ రూపాన్ని నుంచి ముక్తి పొందించే దీపమే ఈ కార్తీక పంచమీ దీపము అని అంటారనమాట. శుక్ల పంచమి నాడు ఆవు నేతితో శివ సన్నిధిలో కానీ విష్ణు సన్నిధిలో కానీ దీపం వెలిగించి ఆ దీపాన్ని దానం ఇవ్వడం అంత విశేషమైన విషయం. దానం గురించి విశేషంగా చెప్తూ, ఈ పంచమి తిథి రోజు వీలైనంత వరకు 5గురికి లేదా 3గురికి లేదా కనీసం ఒకరికైనా అన్నదానం చేస్తే, శక్తి లేకపోతే పుష్పమో పత్రమో ఫలమో ఏదో ఒకటి దానం చేసి అది ఈశ్వరార్పణం చేస్తే దానికి అనంతమైన ఫలితం వస్తుంది అని అంటారు. కనీసం స్వయం పాకం దానం చేసినా చాలా విశేషం అన్నమాట. ఈ దానం యొక్క విశేషం చెప్తూ ఒకచోట ఋష్యశృంగ మహాముని అంటారనమాట. శృంగేరి క్షేత్రం అని వింటాం కదా, ఆ క్షేత్రానికి మహర్షి ఆయన. శృంగేరి దగ్గరే కిగ్గా అనే ఊరిలో ఋష్యశృంగ మహాముని దేవాలయం ఉంది. ఈయన దశరథ మహారాజుకి అల్లుడితో సమానమైనవాడు. ఋష్యశృంగుడికి శాంత అని ఒక భార్య ఉన్నది. దశరథ మహారాజుకి నిజానికి మొదటి కూతురు పుట్టింది. శాంత అనే పేరు ఆ కూతురికి పెట్టారు. అంగరాజుకి దత్తత ఇచ్చారు ఆ కూతుర్ని. అంగరాజు గారు తన కూతుర్ని విభాండకుడు అనే మహర్షి యొక్క కొడుకైన ఋష్యశృంగుడికిచ్చి వివాహం చేశాడనమాట. ఋష్యశృంగుడు తన భార్య చేత కార్తీక మాసంలో పంచమి తిథి నాడు దుంపలు దానం చేయిస్తే వారికో మంచి సంతానం కలిగిందని, ఆ పిల్లవాడు యావజ్జీవితము తల్లిదండ్రుల్ని గౌరవంగా చూశాడని పురాణాలు చెబుతున్నాయి. అంతటి ఋష్యశృంగుడే దానం చేశాడు కాబట్టి మనం కూడా ఈరోజు వీలుంటే దుంపలు దానం చేయడం లేక స్వయంపాకం దానం చేయడం వంశవృద్ధికి, పుత్రుల వృద్ధికి చాలా విశేషమైనది అని అంటారు. ఈరోజు ఉపవాసం కూడా నక్తం చేయడమే విశేషము. కుదరని పక్షంలో కనీసం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు అయినా నక్తం చేయడం చాలా విశేషం. అలాగే పూజ విషయంలో ఈరోజు గోక్షీరంతో అభిషేకం చేయడం చాలా మంచిది. పంచమి నాడు ఆవు పాలతో గోక్షీరంతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం చాలా మంచిది. పంచమి నాడు భూలోకానికి కామధేనువు దిగొస్తుంది
ఈ కామధేనువు భూలోకంలో ఉన్న ఆవులన్నిటిలోనూ తన పాలను నింపుతుంది. అందుకే పంచమి నాడు ఆవు పాలు మామూలు ఆవు పాలు కాదు, భూలోకంలో ఉన్న సామాన్య గోక్షీరం కాకుండా కామధేనువు క్షీరంతో సమానం అని అన్నారు. కామధేనువు పాలతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం అంటే చాలా అదృష్టం. ఎప్పుడో పూర్వం ఈశ్వరుడు శివలింగంగా మారినప్పుడు ఆ శివలింగాన్ని స్వయంగా కామధేనువు తన పాలతో అభిషేకించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి నాడు ఆవు పాలతో అభిషేకిస్తే ఆ ఆవు పాలు మీ ఇళ్లల్లో ఉన్న ఆవు పాలు కావు, సాక్షాత్ స్వర్గలోకం నుండి వచ్చిన ఇంద్రుడి దగ్గరున్న కామధేనువు యొక్క ఆవు పాలతో అభిషేకం చేసిన సమానము అని శాస్త్రోక్తి అన్నమాట. కోటి యజ్ఞములు చేసినా కలగని ఫలము ఇలాంటి విషయాల్లో కలుగుతాయి. ఎలా అయితే ఈ కార్తీక మాసంలో స్వర్గంలో ఉండే నదుల దేవతలందరూ వచ్చి కింద నదులలో ఉంటారో, అలాగే పంచమి నాడు కామధేనువే స్వయంగా తన పాలని అన్ని ఆవు పాలల్లోనూ కలుపుతుందన్నమాట. అందుకని ఈరోజు ఆవు పాలతో పాయసం చేసి స్వామికి నివేదన పెట్టినా, అభిషేకం చేసినా చాలా విశేషం. ఈరోజు అమ్మవారికి కానీ, ఈశ్వరుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ పాలతో నివేదన పెట్టి లేదా పాలతో పరవాన్నం చేసిన నివేదన పెట్టి దాన్ని తీసుకోవడం చాలా మంచిది. అలాగే పుష్పాలతో పూజ చేయడం కూడా విశేషం అన్నమాట. ఈరోజు అవిసె పూలతో పూజ చేయడం చాలా విశేషం. బృహస్పతి యొక్క కృప కలుగుతుంది అని అంటారనమాట అవిసె పూలతో పూజ చేస్తే. అందుకని ఈరోజు విశేషంగా అవిసె పూలతో పూజ చేయడం మంచిది. విశేషంగా ఈ పంచమికి అమ్మ ఆశీస్సులు అనే పెద్ద నామకరణం ఉందన్నమాట. దాన్నే చాలా విశేషంగా పంచమి పంచభూతేషి అని తర్వాత వాక్యంలో పంచసంఖ్యోపచారిణి అని అంటారు కదా. పంచసంఖ్య ఉపచారిణి అంటే 5 తల్లులు ఉంటారు ప్రతి ఒక్కరికి. ఆ 5 తల్లులని ప్రార్థన చేసుకోవడం, 5 తల్లులకి నమస్కారం చేయడం చాలా విశేషం అన్నమాట. ఎందుకు అంటే అమ్మవారి యొక్క స్వరూపంగా ఉండే కలౌ శక్తిని గృహే కలియుగంలో శక్తి ప్రతి ఇంట ఉంటుంది అని అమ్మ రూపంలో. మరి ఆ 5 తల్లులు అంటే ఎవరు అని అంటే కన్న తల్లి, తర్వాత పాలిచ్చి పెంచిన తల్లి అంటే ఇంట్లో ఉండే సేవకురాలుగా రూపంలో కానీ, అమ్మమ్మ రూపంలో కానీ, బామ్మగారి రూపంలో కానీ చిన్నప్పుడు పాలిచ్చి పాలనా చూసుకుంటారు కదా, వాళ్ళు కూడా తల్లితో సమానమే అన్నమాట. దాన్ని అత్తగారు అని కూడా చెప్పచ్చు. కన్న తల్లి ఒక అమ్మ అయితే అత్తగారు రెండవ అమ్మ, అలాగే మూడవది అన్నగారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ అమ్మ. ఇలా మనల్ని పోషించి పెద్ద చేసేటప్పుడు సహాయం చేస్తూ మన జీవితాంతం మనతో పాటు ఉండే భార్య కూడా అమ్మే. అందుకే భోజ్యేషు మాత అని అంటారనమాట భార్యని. 5వదిగా గురుపత్ని అని, గురువుగారి యొక్క భార్య ఎవరైతే ఉంటారో ఆవిడ తల్లితో సమానం. ఇలా ఈ కార్తీక మాసంలో పంచమి రోజున ఈ 5 తల్లులకి నమస్కారం చేయడం, భక్తితో వారిని సేవించుకోవడం సకల దుఃఖముల నుండి విముక్తి కలుగుతుంది. దీంట్లో సేవించుకోవడము అంటే అమ్మగారికి కానీ, అత్తగారికి కానీ, వదిన గారికి కానీ, గురుపత్నికి కానీ సేవ నమస్కారంతో సరిపోతుంది. భార్య విషయంలో వచ్చేసరికి తెలుసో తెలియకో బయట ఉన్న చిరాకుల్ని, కోపాలని, తాపాలని తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తారు చాలామంది. అలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఇవాళ నుంచి నేను ఈ సంకల్పం చేస్తాను, నేను ఈవిడ మీద అరవను, నా భార్య మీద నేను అరవను అని. లేదు, అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలనంటే ఒక సమయం తీసి మొదలెట్టండి, పాటించండి. నేను ఈ సూర్యోదయ సమయంలో 1 గంట పాటు ఈవిడితో గొడవ పెట్టుకోను ఏం జరిగినా అనే అలవాటు మొదలెట్టుకోండి. ఒకవేళ గొడవలు లేవండి, ప్రశాంతమైన జీవితము అంటే ఇంకా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాను మా భార్యతో అని. అమ్మవారి యొక్క రూపమే భార్య కూడా. భోజ్యేషు మాత కర్ణేషు మంత్రి అనే 2 రూపాలు అమ్మవారి రూపం అన్నమాట. సమానత్వం అనేది శాస్త్రంలో, సనాతన ధర్మంలో ఎప్పుడూ ఉంటుంది భార్యాభర్తల మధ్యన. భార్య పెద్ద, భర్త పెద్ద అనే మాట ఇక్కడ లేదు, ఇద్దరూ సమానమే. భర్త ఆయువుతో పెద్దవాడు కాబట్టి భర్తకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవడమే భార్య పని. కానీ అందుకని చెప్పేసి భర్త పెద్ద, భార్య చిన్న అనే మాట మన సనాతన ధర్మం ఎక్కడా చెప్పలేదు. భార్య ఏం చేసినా భర్త బాగు కోసమే చెయ్యాలి, భర్త ఏం చేసినా భార్య సంతోషం కోసమే చెయ్యాలి. ఇది నిర్ణయం అన్నమాట. ఈ పంచమి తిథి నాడు చాలా విశేషమైన నిర్ణయం ఇలా తీసుకోవడం మంచిది.
మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనం ఏం చేసినా ఎవరికీ తెలియదు అని చెప్పేసి దాచిపెట్టి అమ్మకి తెలియకుండా చాలా విషయాలు, ఇలా 5గురు తల్లులు ఎవరైతే చెప్పారో వాళ్ళకి తెలియకుండా చాలా విషయాలు, భార్యకి తెలియకుండానే చాలా విషయాలు దాచుతూ ఉంటాం. అలా అని మనం అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే మహాభారతంలో ఒక చోట ఒక పర్వంలో చెప్పుంది. శకుంతలోపాఖ్యానం అని మహాభారతంలో ఆది పర్వంలో ఉంటుంది. శకుంతల ఇలా అంటుంది, నాయన నేను ఎవరికీ తెలియకుండా ఈ పని చేశాను అనుకోవడం భ్రమ. మనం ఏ పని చేసినా మనల్ని పరిశీలించేవారు ఉన్నారు. అందులో మొదటిది వేదములు. ఉదాహరణకి వేదములు, రెండవది సంధ్యా సమయములు, అంటే ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య, ఇవి రెండవదనమాట. ఆ తర్వాత పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రములు, అలాగే నిరంతరం ధర్మదేవత చిత్రగుప్తుడు యొక్క కుమారుడైన విచిత్రగుప్తుడు, వీరందరూ మన చేసే ప్రతి కర్మని రాస్తూ ఉంటారనమాట. ఇంతమంది నిరంతరం మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. అందువల్లే మనం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా ఏ పని చేయలేము. మనల్ని చూసే వాళ్ళు ఉంటారని మనకి తెలియట్లేదంటే అందుకని అనుక్షణం ఎవరూ చూడట్లేదని కాదు, అనుక్షణం మనల్ని పరిశీలిస్తూ ఉండేవారు ప్రకృతి నియమంలో చాలామంది ఉంటారనమాట. అందుకని తప్పు చేసేటప్పుడు ప్రతి క్షణము ఇది ఆలోచించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఆ తప్పుకి క్షమాపణ అని ఉంటే కనుక అది ఒకటే నియమం. ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా తప్పు జరిగిన తర్వాత సారీ అనే ఒక రెండు అక్షరాల శబ్దాన్ని వాడేస్తూ ఉంటాం. కానీ వాక్శుద్ధి గలవాళ్ళు, మహాశక్తివంతులు, బుద్ధిధీరత్వం కలిగిన వాళ్ళు, మనస్ఫూర్తిగా వివేకంతో ఉన్నవారు సారీ అనే శబ్దాన్ని దేనికి వాడతారు తెలుసా? ఎప్పుడైతే వారు సారీ అని ఒక తప్పిదానికి చెప్తే ఆ తప్పిదం వాళ్ళ జీవితం మొత్తంలో ఇంకొకసారి చేయరన్నమాట. అది ధీరత్వము అంటే. అందుకని క్షమాపణ అనే దానికన్నా ముందు మనం చేసే ప్రతి పనిలో ఎవరో ఒకరు సాక్షిగా ఉంటారు ప్రకృతిలో. అందుకని తెలుసో తెలియకో తప్పులు చేయడం మానేసి ఎటువంటి దాపరికము లేకుండా ఈ 5 తల్లుల్లో ఒకరితోనైనా నిజ రూపంతో వారితో అన్నీ పంచుకుంటూ ఉండాలి. దాంట్లో విశేషంగా భార్యతో పంచుకోవడమే సర్వశ్రేయస్కరం. అందుకని మనసులో ఇది ఉంచుకుని ఇక్కడి నుంచి సంకల్పంగా భవిష్యత్తులో ఎవరికైనా క్షమాపణ అని చెప్పవలసి వస్తే కనుక ఇదే క్షమాపణ, ఇంకొకసారి ఈ తప్పు జరగకూడదు అని సంకల్పించుకునే క్షమాపణ చెప్పాలి. అప్పుడే విశేషమైన వ్యక్తిత్వం వికాసిస్తుంది మనలో. శివాయ గురవే నమః. ఇది మొదటి భాగం. రెండవ భాగంగా కథ ఆరంభం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాస పంచమి తిథి వ్రత కథ. కార్తీక మాసంలో పంచమి నాడు కథ వినడం లేదా వినిపించడం, దానివల్ల మీకు ఉన్నటువంటి సమస్త కిల్బిషాలు, మహాపాపాలు కూడా తొలగుతాయి అని శాస్త్రం చెప్పి ఉంది. వీలైనంత వరకు మీరు విని ఇతరులకు కూడా వినిపించండి. కార్తీక పంచమి తిథి దివ్య ప్రభావం వల్ల సకల శుభాలు పొందవచ్చు. ఈ కథలో ప్రథమ కథ 2 కథలు కలిసి ఉంటాయి. దాంట్లో మొదటి కథ రుణ విముక్తిని కలుగజేసే దీపదాన మహిమ గురించి చెప్తుంది. పూర్వం ఒకానొకప్పుడు గోదావరి తీరంలో ఉండే ఒక గొప్ప వర్తకుడు అప్పుల పాలైపోయాడు. ఈ అప్పులోంచి ఎలా బయటపడాలి అని ఆయనకి అర్థం కాలేదు. పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాడు. అప్పుడు ఆయన అదృష్టవశాత్తు భూలోకానికి సనత్కుమారుడు వచ్చాడు. వెంటనే సనత్కుమారుడి యొక్క పాదాల మీద పడి, అయ్యా నేను గొప్ప వర్తకుడినండి, బోలెడంత డబ్బులు సంపాదించాను. దురదృష్టవశాత్తు కొంతమంది నన్ను మోసం చేశారు. నా ఐశ్వర్యం అంతా పోయింది, అప్పుల పాలైపోయాను. ఈ రుణాల్లోంచి బయటకు పడలేకపోతున్నాను. మళ్ళీ రుణ విముక్తి ఎలా కలుగుతుంది? నా సంపద నాకు ఎలా వస్తుంది? ఎలా సంపాదించాలో తెలియక చాలా సతమతం అవుతున్నాను. దయచేసి నన్ను అనుగ్రహించి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగాడు. అదృష్టవశాత్తు ఆయన అడిగిన మహాపురుషుడు ఎవరంటే సనత్కుమారుడు. ఈయన బ్రహ్మ యొక్క మానసపుత్రులైన 4 సనకుడు,
సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు మానసపుత్రులలో ఒకడైన సనత్కుమారుడు అన్నమాట. మహామహిమాన్వితమైన మహాశక్తివంతమైన మహర్షి. వైకుంఠంలో ఎటువంటి ఆదేశాలు ఆజ్ఞలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోగల మహాతపస్సంపన్నుడు అన్నమాట. ఆయనకి ఈ వర్తకుడి మీద జాలి కలిగి, నాయన, నీ అదృష్టం కొద్దీ కొన్ని రోజుల్లో కార్తీక మాసం వస్తోంది. కార్తీక మాసం మించిన మాసం మరొకటి ఉండదు. కార్తీక మాసంలో పంచమి నాడు పొద్దున్నే లేచి గోదావరి నదిలో స్నానం చేసి గోదావరి తీరంలో ఉండే ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో అక్కడ దీపాన్ని వెలిగించు. ఆ దీపాన్ని పరమేశ్వరుడికి చూపించి అక్కడే ఉన్న అర్చకుడికో లేదా పురోహితుడికో ఏదైనా పండితుడికో సంకల్పపూర్వకముగా దానం చెయ్యి అనగానే మళ్ళీ ఇలా అన్నాడు ఆ వర్తకుడు. అసలు నాకు ఆవు నెయ్యి లేదు, ప్రమిదా లేదు, దరిద్రంలో ఉన్నానంటే మీరు ఇలా అంటారేంటి గురువుగారు అని అడిగితే, గురువుగారు అది విని చిరునవ్వు నవ్వి, దోష నివారణకై చేయబోవు కార్యానికి ద్రవ్యార్జన కూడా దోష నివారణతో సమానం అవ్వడానికి నువ్వు భిక్షాటన చేసినా దోషము లేదు అని మార్గదర్శకం చేస్తారు. వెంటనే ఈ వర్తకుడు కార్తీక మాసంలో కొంతమంది పుణ్యాత్ముల దగ్గరకు వెళ్ళి, అయ్యా, నాకు ఒక ప్రమిద దీపారాధన చేసి దాన్ని దానం ఇవ్వాలి, ఒక్క ప్రమిద దానం ఇవ్వండి అని అంటూ కొంతమంది దగ్గర నెయ్యి, అలా కొంతమంది దగ్గర ధనమును ప్రయత్నించి తీసుకుని వచ్చి గోదావరిలో స్నానం చేసి తదనంతరం ఈశ్వరాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఆ దీపం వెలిగించి ఆయన భిక్షాటన చేసిన ఒక కాణి అంటే ₹1 సమానమైనది దాన్ని దక్షిణతో పాటు పెట్టి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కరించి ఈశ్వరుడితో ప్రార్థన చేస్తాడు. స్వామి, తెలుసో తెలియకో నేను ఏదో చేసిన పాపముల వల్ల నా వర్తకము అంతా నాశనమయ్యి అప్పుల బాధలో ఉన్నాను. దయచేసి నన్ను అనుగ్రహించి నన్ను మోసం చేసిన వారి దగ్గర నుంచి నన్ను కాపాడి ఈ అప్పుల బాధ నుంచి తొలగించి నన్ను మళ్ళీ వర్తకుడిగా చేయి స్వామి. నన్ను లాభసాటిగా అయిన వ్యాపారంలో ఉంచి మళ్ళీ 10 మందికి సహాయపడే మార్గదర్శకానికి నన్ను అనుగ్రహించు అని ఈశ్వరుని అడగ్గా, ఈశ్వరానుగ్రహము పంచమి తిథి నాడు చేసిన ఈ దాన ఫలమో లేదా సనత్కుమారుడి యొక్క మార్గదర్శన ఫలమో ఆయనకి ఈశ్వరానుగ్రహం కలిగింది. వెంటనే ఈయన దగ్గర వర్తకంలో మోసం చేశారు అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి, వ్యాపారంలో వచ్చిన కొన్ని నష్టాల వల్ల నీతో అలా జరగాల్సి వచ్చింది, అంతకు మించి ఎటువంటి దోషము మా యందు లేదు, ఇదిగో నీ ధనం నీకే ఇస్తున్నాము అని చెప్పేసి అతని వాటా ఎంతో ఆ వర్తకుడికి మళ్ళీ తిరిగి ఇచ్చారు. మళ్ళీ ఆ వర్తకుడు తన వ్యాపారాభివృద్ధి చేసుకుని కోట్లకి పడగెత్తి జ్ఞానోదయమైన ఆ పుణ్యాత్ముడు అప్పటి నుండి ప్రతి కార్తీక మాసంలో నెల్లాళ్ళు స్వామివారికి ఆరాధన చేస్తూ నిత్యము దీపదానం చేస్తూ ఆవునేతితో దీపారాధన చేస్తూ ఈశ్వరారాధన చేస్తూ గడపసాగాడనమాట. ఎన్నో కష్టాలలో ఉండి ఎన్నో రకాలైన రుణ బాధలలో ఇరుక్కుపోయి ఉంటాం. మన దగ్గర రుణ బాధలు అంటే ధనం ఒకటే అనుకుంటాము. రుణ విమోచనము అనేది చాలా రకాల రుణాలు ఉంటాయి. తండ్రి రుణము, పితృ రుణము, మాతృ రుణము, మిత్ర రుణము, దైవ రుణము అని రకరకాల రుణాలు మనతో కలిసి ఉంటాయి. దానివల్లే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అంటారు. రుణానుబంధం వల్లే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క విషయము జరుగుతుంది. అలా ఎన్నో రుణాలని విమోచనం చెందితేనే మోక్షం అనే గతి కలుగుతుందన్నమాట. అందులో ప్రథమంగా మనల్ని ఎప్పుడూ కలవరపరిచేది, ఎప్పుడూ కష్టాన్నిచ్చేదే ధన రుణం. అటువంటి మహత్తరమైన ధన రుణాన్ని విమోచనం చెందగలిగితే ప్రశాంతమైన జీవితము, ఈశ్వరారాధనతో కూడిన జీవితాన్ని మనం గడపగలుగుతాం. అందుకని అటువంటి రుణ విమోచనానికి ఈ పంచమి తిథి నాడు ఆవునేతితో దీపారాధన చేసి స్వామివారికి అది చూపించి దాన సంకల్పం చేసి సంకల్పపూర్వకముగా దానం ఇవ్వడం చాలా శ్రేయస్కరం. దీంతోపాటు దీంట్లో రెండవ కథగా నాస్తికత్వంతో పురాణాలని మిథ్య అని బ్రతికిన ఒక బ్రాహ్మణుడి గురించి కూడా చెప్తున్నారు. కార్తీక పురాణంలో చాలా అద్భుతమైన ఘట్టం ఇది. పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి హరిశర్మ అని పేరు పెట్టాడు. చాలా గొప్ప
జ్ఞానవంతుడు, విద్యావంతుడు, కానీ అయోగ్యుడు. ఎటువంటి దాన్నైనా శ్రద్ధగా తీసుకోకుండా, ఎవరి మాట వినకుండా, అందరితో అమర్యాదగా ప్రవర్తిస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. అతనికి వాళ్ళ నాన్న పండితుడు కాబట్టి గురువుగారుగాను తానే అయ్యి శిక్ష, వ్యాకరణ, జ్యోతిష్య, కల్ప, నిరుక్త, ఛందస్సు అనే వేదాంగాలతో సహితం వేదాన్ని నేర్పించి విశేష విద్యలన్నీ నేర్పించాడు. ఎన్ని నేర్చుకున్నా జ్ఞానం అనేది వివేకంతో లేకపోయేసరికి పూర్వజన్మ పాపం వల్ల లేదా వ్యసనాల వల్ల ఆ బుద్ధి సన్మార్గంలో లేకపోవడం వల్ల సరిగ్గా ఉండక తండ్రి మాట కూడా సరిగ్గా వినకుండా ఉండడం మొదలెట్టాడు. అలా కొంతకాలంకి తండ్రి కార్తీక మాసం వచ్చింది, రోజు గోదావరి స్నానం చేసి ఈశ్వరారాధన చేసుకుని దీపారాధన చేసి వస్తున్నాడు. 2 రోజులు చూశాడు కొడుకు కూడా వస్తాడా రాడా అని. ఏం రాలేదు, ఎటువంటి చలనము లేదు. అలాంటప్పుడు 3వ రోజు కొడుకుని అడుగుతాడు, ఎరా వచ్చి గోదావరి స్నానం చేసి ఈశ్వరారాధన చేసి అభిషేకం చేసుకుని గోక్షీరంతో ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలి, గోక్షీరం కామధేను క్షీరంతో సమానం, ఈరోజు వచ్చి అభిషేకం చేసి దీపారాధన చెయ్యాలి కదా అని అంటాడు. నేను అలాంటివన్నీ చేయను, గోక్షీరాన్ని ఆవు నెయ్యిని తీసుకెళ్ళి అక్కడ దీపాలు వెలిగించడం ఏంటి, ఇంట్లో వంటకైనా వండితే ఎంత మంచి స్వాదిష్టమైన భోజనం దొరుకుతుంది, అది వదిలేసి దాన్ని వెళ్ళి వృధాగా చేస్తానంటారేంటి, ఏదో ఒకసారి పెడితే పర్లేదు, రోజు ఎవరైనా చేస్తారా, రోజు పొద్దున్నే చల్లో వెళ్ళి స్నానం చేస్తారా అన్నట్టుగా అవహేళనగా మాట్లాడతాడు నాస్తికత్వంతో. దీంతో క్రోధించిన తండ్రి ఇంకా ఆపుకోలేక తన మంత్రశక్తితో శపిస్తాడు, నువ్వు మర్రి చెట్టు త్వరలో ఎలుకవై ఉండుగాక, నువ్వు చేసిన తప్పులు, పాపాలు, చేసుకున్న విద్యలు, నేర్చుకున్న జ్ఞానము ఏదీ నీకు అర్థం కాకుండా నాస్తికత్వంతో ఉండి దైవనింద, దైవ కార్యనింద చేసేంత వాడివయ్యావు, ఇక నువ్వు మనిషిగా ఉండడానికి అనర్హుడివి, ఎలుకవై పోగాక అని శపించిన వెంటనే అప్పటికప్పుడు ఎలుకు అయ్యే ఆ శ్రాపం పొందిన వెంటనే హరిశర్మకి జ్ఞానోదయమయ్యి, తెలుసో తెలియకో నేను ఈ తప్పు చేశాను, పూర్వజన్మ పాపం వల్ల అనుకుంటా అలా అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోయి మీతో ఇలా మాట్లాడి ఈశ్వరుడి పట్ల అలా ప్రవర్తించాను, దయచేసి నన్ను అనుగ్రహించి నాకు శాప విమోచన మార్గదర్శకం చేయండి స్వామి అని ప్రార్థిస్తాడు తండ్రిని. ఎంత ప్రార్థించినా తండ్రి కరువుడు. కొంత సమయానికి తండ్రికే దయ తలచి, సరే చేసిన తప్పు పెద్దది, అందుకని దీనికి శిక్ష అనుభవించకుండా ఉండకూడదు, ఈశ్వర నింద చేశావు, అది చాలా అసహ్యమైన విషయము, అందువల్ల నీకు మోక్షానికి ఒకటే మార్గం, ఈ శాప మోక్షానికి ఒకటే మార్గం, నువ్వు ఉన్న తొర్రకి ఆ మర్రి చెట్టు దగ్గరికి ఎవరైనా వచ్చి దీపారాధన గురించి విశేషం చెప్పడము, అలాగే కార్తీక మాసం గురించి ఎవరైనా చెప్పడము, అది నువ్వు విన్నప్పుడు నీకు శ్రాప విమోచనం దొరుకుతుంది, అది తప్ప నీకు ఇంకొక మార్గం లేదు, అంతవరకు నువ్వు ఆ మర్రి చెట్టులోనే పడుండు అని శపించి వదిలేస్తాడనమాట. చేసిన చిన్న తప్పైనా సరే తల్లిదండ్రులు కఠినంగానే ఉండాలి, ఎందుకంటే శాస్త్రాన్ని పరిపాలించడం, శాస్త్రాన్ని అనుసరించడం అనేది చాలా విశేషమైంది. దాంట్లో రకరకములైన దోషములు, పాపములు చేస్తాం తెలుసో తెలియకో, వాటిలన్నింటికి క్షమాపణ ఉంటుంది. కానీ నాస్తికత్వవాదంతో శాస్త్రనింద, దైవనింద, వేదనింద, గోనింద చేయడం అనేది మహత్తరమైన పాపం. అటువంటి పాపానికి విమోచనమే ఉండదు. ఆచారహీనం నపునంతి వేదాహ అని అంటారనమాట. ఆచారహీనత్వం అనేది చేసేవాడికి వేదం కూడా పునీతం చేయలేదు. వేదం పునీతం చేయలేదు అంటే అర్థం, ఒక్కసారి వేదశ్రవణం చేస్తే 1000 సార్లు గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది అని ఉంది శాస్త్రం. అలాంటప్పుడు వేదం కూడా వాడిని పునీతం చేయలేడంటే పుణ్యాత్ముని చేయలేడు ఆచారహీనుడు అయితే. ఆచారహీనుడంటే ఎవరు? పరంపరాగతంగా సాంప్రదాయాల్ని పాటించకపోవడము, దైవ పట్ల భక్తి లేకపోవడము, దైవ పట్ల శాస్త్ర ప్రకారము, నియమం ప్రకారము, వారసత్వం ప్రకారము అనుసరించవలసిన నియమాలు, నిబంధనలు, పూజలు, దానాలు, కర్మలు ఏవైతే ఉన్నాయో పరంపరాగతంగా వచ్చినవి దాన్ని అనుసరించకపోవడము, ఇవన్నీ ఆచారహీనుడి లక్షణాలు అన్నమాట. అలా ఈ ఎలుకవై మారిపోయి మర్రి చెట్టులోకి వెళ్ళిపోతాడు. అక్కడే తిరుగుతూ 6 సంవత్సరాల పాటు కఠినమైన ఆకలితో దొరికింది తింటూ వెతుకుతూ ఏదో జీవనం గడపసాగాడనమాట. అలా సమయంలో ఒకసారి విశ్వామిత్ర మహర్షి కార్తీక మాసంగా ఉన్నప్పుడు
అక్కడ శిష్యులతో పాటు వచ్చి ఈ మర్రి చెట్టును చూసి చాలా విశాలంగా ఉంది, ఇక్కడ ఈ కార్తీక మాస వ్రత దీక్ష చేసుకుందాము అని చెప్పి శిష్యులతో సంకల్పించుకుని అక్కడే తమ దేవతార్చనని పెట్టి గోదావరి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి కార్తీక వ్రత కథా శ్రవణము అలాగే కథాకాలక్షేపము ఈశ్వరారాధన చేయసాగాడనమాట. ఇలా 5 రోజులు చేసేసరికి 5వ రోజు వ్రత కథ ఆరంభించడానికి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే 1-2 దీపాలు గాలికి ఆరిపోయి ఉన్నాయి. ఈ ఎలుక ఆకలి మీద ఉండి అక్కడ దాంట్లో ఏదైనా తినడానికి ఉందేమో అనే ఆలోచనతో దాంట్లో మూతి పెట్టడానికి వెళ్ళింది. ఆ మూతికున్న మీసం పెద్దగా ఉండేసరికి పక్క దీపం నుంచి అంటుకుంటూ ఈ దీపం వరకు వచ్చింది. ఈ దీపం ఆరిపోయింది, కానీ అది అనుకోకుండా అంటుకుపోయింది. అదే సమయంలో వ్రతకథ విశ్వామిత్రుల వారి మహాముని అయిన విశ్వామిత్రుల వారి చేత వినడం వల్ల శ్రాప విమోచనం కలిగిన వెంటనే విశ్వామిత్రుల వారికి నమస్కారం చేసి తన వృత్తాంతాన్ని చెప్పి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుని తదనంతరం కార్తీక మాసం వ్రతాన్ని ఆయనతో పాటే ఉండి అక్కడ పూర్తి చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తన శ్రాప విమోచనం గురించి చెప్పి తన తప్పులని మన్నించమని కోరుతూ ప్రార్థన చేసి తదనంతరం ఈశ్వర ఆరాధన అంతా భక్తి శ్రద్ధలతో చేస్తూ వేదోద్ధరణ శాస్త్రోద్ధరణ చేస్తూ జీవనం గడిపాడనమాట. ఇలా కార్తీక మాసం యొక్క రుణ విమోచన ఘట్టము మరియు నాస్తికత నినాదం ఏదైతే ఉందో దాన్ని నివారించే ఘట్టము అనే 2 కథలు కథాశ్రవణము ఇవాళతో సంపూర్ణమైంది. రేపటి రోజు 5వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఈ 4వ అధ్యాయం చెప్పడం ప్రకారం గోక్షీరంతో ఈశ్వరాభిషేకం చేయడము, అదే గోఘృతంతో దీపారాధన చేసి ఆ దీపదానం చేయడం వల్ల రుణ విమోచములు కలుగుతాయి. రుణ విమోచనాలు కలిగితే ఎటువంటి దుఃఖాలైనా వెంటనే నాశనం అవుతాయన్నమాట. అందువల్ల ప్రత్యేకించి ఈ పంచమి నాడు కుదిరినంత సమయం కుదిరినంత దాంట్లో చిన్న దీపం కుందిలోనైనా కొంత నెయ్యి వేసి దీపారాధన చేసి ఈశ్వరుడికి చూపించి అక్కడ దగ్గరలో ఉండే దేవాలయంలో ఉండే బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి 1కో 3కో 5గురికో కుదిరినంత బయట ఎవరికైనా సరే అన్నదానంగా ఇవ్వండి. అది కుదరని పక్షంలో స్వయం పాకంగా అయినా గుళ్ళో ఇచ్చి ఆశీర్వచనం తీసుకుని రుణ విమోచనం అయ్యేటట్టుగా ప్రార్థన చేసుకోండి. శివాయ గురవే నమః.